హాయ్ అండి, నేను మీ దేవి. వెల్కమ్ టు మూర్తి దేవి బ్లాగ్. వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఊరైతే వెళ్తున్నామండి, బయలుదేరి మేము మా వారు నేను. ఇప్పుడు టైము 12 అయిపోయిందండి. వంటది చేసుకొని పిల్లలకి వంటది వండేసాను. క్యారేజ్ హాఫ్ డే చిన్నోడికి వచ్చేస్తాడు, సాటర్డే కదా మధ్యాహ్నం. ఇది సాటర్డే రోజు వ్లాగ్ అండి. సాటర్డే మంచిదనేసి ఆ రోజు అడుగు పెట్టమన్నారు ఊర్లోన. ఊరు వచ్చిన తర్వాత అక్కడ మధ్యలో గండపాలెంలో పంతులు గారి ఇంటికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకొచ్చాను. నేను ఇంట్లో పప్పు ఆనపకాయ వండాను అనమాట. అదైతే క్యారేజ్ పట్టుకొని వస్తాను. ఇక్కడ మా వారికి అన్నం పెడుతున్నాను అనమాట. తింటున్నారు. అయితే మా అత్తగారికి బట్టలు పెట్టడం ఎప్పుడనేసి పంతులు గారిని అయితే అడిగేసి ముహూర్తం పెట్టుకొని వచ్చాము. మళ్ళీ అడుగు పెట్టడం 2 పనులు అయిపోతాయని వచ్చామండి. ఇల్లు చూపిస్తాను రండి. ఇది రోడ్డు వైపు ఉన్న ద్వారము. ముందన ఒక పక్కన గది, బాత్రూమ్ అంత ఉంటుంది కానీ బాత్రూమ్ కాదు, అది ఒక గదే. తర్వాత ఇది వంట గది. 3 గదులండి. మళ్ళీ చిన్న గది. ఆ 3 గదుల్లోనే ఇటువైపు వంట స్టవ్ ఉంటుంది. ఇటువైపు అంతా సన్ సైడు కబోర్డ్స్ ఉంటాయి. ఇదేమో మా ఆడబడుచు మా మావయ్య గారి ఫోటో అండి. తర్వాత ఇదిగోండి, ఇది ఇంకో గది. ఇక్కడ కబోర్డు సన్ సైడ్ ఉంటాయి. ఇది మా అత్తగారి ఫోటో. ఒకటి మా ఆయన అయిపోయి తినేసి పావలించాడు అప్పుడే మంచం మీద. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ గదిలోనే ఇదిగోండి, టీవీ గురించి చెప్పాను కదా, ఈ ఒకసారి ముందు వీడియోలో ఆ టీవీ ఇది. తర్వాత ఇంకో గదిలో ఇటువైపు దేవుడి మూల ఉంటుంది. దేవుడి మూల చిన్నది నుండి కట్టినది వేసి ఉంటుంది అన్నమాట. అంతే, ఇల్లు చూడడానికి చిన్నది. ఇటువైపు ఏవో సామాన్లు, స్క్రాప్ సామాన్లు అవి ఉంటాయి అన్నమాట. అంతే. ఇంకా ఇటువైపు ద్వారము. ఈ ద్వారం నుంచి వెళ్ళిన తర్వాత మెట్లు పైకి వెళ్ళడానికి అది రోడ్డు ఉంది. ఇటువైపు కూడా రోడ్డు వస్తుంది. ఇదేమో ఆ చెట్టు వరకు ఆ బాత్రూము అవతల. ఇది పాతిల్లు అనమాట. ఇటువరకు ఈ ఇంట్లో ఉండేవారు. ఇది పడిపోయిందని ఆ ఇల్లు అలా ఉంచి ఇది కొట్టేసారు. ఇక్కడ కమ్మలిల్లు అది ఉండేది, దాని ఆపోజిట్లో తీస్తారు. ఇప్పుడు ఇటువైపు నుండి చూపిస్తున్నాను మీకు. నుండి పైకి వెళ్ళటానికి, మేడ మీదకి వెళ్ళడానికి మెట్లు. అది బాత్రూము. అక్కడ చెట్టు, కొట్టిన చెట్టు ఉంది కదా, అక్కడ వరకు స్థలం అయితే ఉంది, ఖాళీ స్థలము. మీకు ఇక ఇటువైపు నుండి కూడా చూపిస్తున్నాను. ఇందాక అటువైపు నుండి చూపించాను కదా, ఇప్పుడు ఇటువైపు నుండి చూపిస్తాను. ఈ ఇల్లు కూడా మా ఇంటితో పాటేనండి. కట్టారు. 3 సంవత్సరాలు అయ్యింది. మేమైతే ఇక్కడి నుంచి బయలుదేరిపోయాము. వచ్చాము అన్నమాట. కొంచెంసేపు పడుకొని లేచి వచ్చాము. అయితే మీకు ఈ ఊర్లో ఎక్కడ చూసినా పొలాల్లోన ఈ ఎల్లో ఫ్లవర్స్ ఉన్న చెట్లే ఉన్నాయండి. అన్నీ చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట. అవి ఏం చేయాలంటే కంది చేయాలనుకున్నాను నేను ఫస్ట్. అవ్వండి, అన్ని ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అవి జనువులు అంటండి. సరే, వీడియో ముగిస్తాను. బాయ్ బాయ్.